హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే మనకి ఏదైనా ఎగ్జాంపుల్స్ అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చేసి వాటిలో ఉన్న బాండ్ యాంగిల్స్ని కంపేర్ చేయమని చెప్తుంటారు. అదేనండి, హౌ టు కంపేర్ ద బాండ్ యాంగిల్ అంటే బాండ్ యాంగిల్ ఒక దాంట్లో ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది. అది ఎలా మనం ఇంక్రీజింగ్ ఆర్డర్ ఏంటి, డిక్రీజింగ్ ఆర్డర్ ఏంటి, దేనికి హైయెస్ట్ బాండ్ యాంగిల్, దేనికి లోవెస్ట్ బాండ్ యాంగిల్ అని చెప్పటానికని ఈ 4 పాయింట్స్ మనకి గుర్తుపెట్టేసుకుంటే సరిపోతుందండి. ఆ 4 పాయింట్స్ కాదు, అన్నీ కూడా అవసరం లేదు. ఫస్ట్ ఏంటంటే హైబ్రిడైజేషన్ చూస్తారు, తర్వాత లెవెన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ చూస్తారు, తర్వాత ఎలక్ట్రాన్ నెగటివిటీ ఆఫ్ సెంట్రల్ ఆటమ్ చూస్తారు, తర్వాత సరౌండింగ్ ఆటమ్. అయితే 1 by 1 ఫస్ట్ కేసులో వచ్చేస్తే సెకండ్ అవసరం లేదు, సెకండ్లో వచ్చేస్తే థర్డ్ అవసరం. ఇది ఒక ఆర్డర్ అనమాట. ఫస్ట్ చూడాల్సిన హైబ్రిడైజేషన్, అక్కడ క్లియర్ అయిపోతే రిమైనింగ్ 3 అవసరం లేదు. కానీ ఈ 4 పాయింట్స్ మైండ్లో పెట్టేసుకుంటే ఏదో ఒక కేసులో మనకి బాండ్ యాంగిల్ అనేది ఏది హైయెస్ట్ ఏది లోవెస్ట్ అనేది ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఓకేనండి. అయితే ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మ్యాక్సిమం వీడియో అనేది షేర్ అవుతుందండి, మ్యాక్సిమం మెంబర్స్కి షేర్ అవుతుంది. అందుకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే షేర్ చేయండి. ఓకేనండి. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం, కాన్సెప్ట్ని స్టార్ట్ చేద్దాం. ఓకేనా. చూడండి ఒకసారి, మనకి ఇందాక చెప్పినట్టుగానే ఏదైనా ఒక ఎగ్జాంపుల్స్లో మనకి ఏంటంటే బాండ్ యాంగిల్ కంపారిజన్ చేయాలి అన్నప్పుడు ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది హైబ్రిడైజేషన్ అండి. ఈ హైబ్రిడైజేషన్ అబ్జర్వ్ చేస్తాం. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేసి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఏంటి ఎగ్జాంపుల్ అంటే చూడండి, అయితే ఈరోజు కాన్సెప్ట్లో మనం ఏంటంటే ఈ బాండ్ యాంగిల్ కంపారిజన్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. ఓకే, అందులో ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హైబ్రిడైజేషన్. అయితే మనకున్న హైబ్రిడైజేషన్స్ చూసుకున్నట్టయితే అంటే ఎక్కువగా ఉండేది ఏంటంటే ఎస్పీ, తర్వాత SP2 అంటే ఇచ్చిన మాలిక్యూల్స్లో ఎక్కువగా వచ్చేవండి ఇవి. తర్వాత SP3. ఓకేనా. ఇందులో చూసుకుంటే మనకి ఇవనే కాదండి, నెంబర్ ఆఫ్ SP2, SP3, SP3D, SP3D2 వీటిలో మనకి ఎక్కడైతే ఎస్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుందో, ఓకేనండి, ఎక్కడైతే ఎస్ క్యారెక్టర్ ఎక్కడైతే హై ఎస్ క్యారెక్టర్ ఉంటుందో అక్కడ బాండ్ యాంగిల్ ఎక్కువ ఉంటుంది. ఎస్ క్యారెక్టర్ ఎలా ఉండాలంటే హై ఎస్ క్యారెక్టర్ ఉండాలి. హైబ్రిడైజేషన్లో ఎస్ క్యారెక్టర్ హైగా ఉన్నది హైయెస్ట్ బాండ్ యాంగిల్ ఉంటుంది. ఎస్ క్యారెక్టర్ ఎట్లా కనుక్కుంటారంటే పర్సంటేజ్ ఆఫ్ ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ SP తీసుకోండి. SPలో మనం చూసుకుంటే 2 ఆటమ్స్ ఇన్వాల్వ్ అయ్యాయి. ఆ 2 ఆటమ్ 100% అయితే S అనేది ఒక ఆటమ్ ఉంది అంటే S తాలూకు పర్సంటేజ్ ఎంత అంటే 50% అని అర్థం. ఎందులో SPలో. అలానే SP2 తీసుకోండి ఒకసారి. SP2లో ఎన్ని ఆటమ్స్ ఇన్వాల్వ్ అయ్యాయి అంటే 3, అంటే 100% అనేది 3. అలాంటప్పుడు 100లో ఒక ఆర్బిటాల్ S ఆర్బిటాల్ అంటే 100/3. 100/3 అంటే ఆల్మోస్ట్ ఎంత వస్తుంది అంటే 33 పాయింట్ సంథింగ్ వస్తుందండి. 33 పాయింట్ సంథింగ్ వాల్యూ అనేది వస్తుంది. ఓకేనా. ఆ విధంగానే SP3 తీసుకున్నారు అనుకోండి. SP3లో ఏంటి అంటే టోటల్ 4 ఆర్బిటాల్స్ ఉన్నాయి. 4 ఆర్బిటాల్స్కి 100% అయితే అంటే ఒక S ఆర్బిటాల్ 3 P ఆర్బిటాల్స్ కలిపి 100% అయితే అందులో ఒక S ఆర్బిటాల్ కావాలి అంటే 100 అంటే టోటల్గా 4 ఆటమ్స్లో 1 అంటే 100 ఇంటూ 1/4 అంతే కదండి. అంటే మనకి ఎంత వస్తుందంటే 25% అంత వస్తుంది. అంటే ఈ విధంగా ఎస్ క్యారెక్టర్ ఎక్కడైతే ఉంటుందో అందులో బాండ్ యాంగిల్ ఎక్కువ ఉంటుందండి. అంటే ఇప్పుడు నేను రాస్తాను చూడండి, హైబ్రిడైజేషన్ పరంగా SP తర్వాత గ్రేటర్ దాన్ తర్వాత SP2 అంటే నేను ఇక్కడ రాసేది ఏంటి అంటే బాండ్ యాంగిల్ SPలో ఎక్కువ ఉంటుంది, తర్వాత SP2లో ఎక్కువ ఉంటుంది అంటే డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ బాండ్ యాంగిల్ రాస్తున్నాను. తర్వాత SP3. ఓకేనండి.
ఈ విధంగా మనకి బాండ్ యాంగిల్ ఆర్డర్ అనేది ఉంటుంది. ఒకవేళ మీరు sp3d వచ్చిందనుకోండి, దానికి ఇంకా తగ్గిపోతూ వస్తుంది. ఎందుకంటే sp3d అంటే ఒక s ఆర్బిటాలు, p3 ఆర్బిటాల్స్, 3p ఆర్బిటాల్స్, ఒక d ఆర్బిటాల్ అంటే ఎన్ని అవుతుందంటే 5 ఇంట్లో ఒకటంటే ఎంత పర్సంటేజ్ అవుతుందో చూసుకోండి. ఆ విధంగా హైబ్రిడైజేషన్ పరంగా మనం బాండ్ యాంగిల్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు, ఏది హై ఏది లో. ఇది క్లియర్ అయింది. నెక్స్ట్ ప్రెజెన్స్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సింపుల్గా చెప్తున్నాను, నెంబర్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది బాండ్ యాంగిల్. ఓకేనండి. నెంబర్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది బాండ్ యాంగిల్. అంటే మనకి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎక్కువయ్యాయి అనుకోండి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అమోనియా తీసుకుంటాను, ఇందులో ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంది. లేకపోతే H2O తీసుకుంటాను, ఇందులో 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంది. నెంబర్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయి అంటే H2Oలో ఎక్కువ ఉన్నాయి, కాబట్టి బాండ్ యాంగిల్ ఎలా ఉంటుందంటే తక్కువ ఉంటుంది. ప్రెజెన్స్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ ఏమవుతుందంటే లోన్ పేర్కి రెపల్షన్స్ ఫామ్ అయిపోతాయి. ఈ రెపల్షన్స్ అనేవి బాండ్ యాంగిల్ని డిక్రీజ్ చేసేస్తాయి. లోన్ పేర్కి ఏమవుతుందంటే రెపల్షన్స్ ఫామ్ అయిపోతాయి. రెపల్షన్స్ అనేవి బాండ్ యాంగిల్ డిక్రీజ్ చేస్తాయి. కాబట్టి నెంబర్ ఆఫ్ ప్రెజెన్స్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది బాండ్ యాంగిల్. తర్వాత ఇవి ఒకవేళ మనం తీసుకున్న ఎగ్జాంపుల్ హైబ్రిడైజేషన్ సేమ్ వచ్చేసి నెంబర్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ సేమ్ ఉంటే అప్పుడు మీరు వెళ్ళాల్సింది ఏంటంటే సెంట్రల్ ఆటమ్ తాలూకా ఎలక్ట్రాన్ నెగటివిటీ. సెంట్రల్ ఆటమ్ తాలూకా ఎలక్ట్రాన్ నెగటివిటీ డిక్రీజ్ అయితే మనకి బాండ్ యాంగిల్ కూడా ఏమవుతుంది అంటే డిక్రీజ్ అవుతుంది. ఓకేనండి. అంటే ఎప్పుడు ఫస్ట్ మనం చూడాల్సింది హైబ్రిడైజేషన్లో తేలిపోతే రిమైనింగ్ మూడు చూడాల్సిన అవసరం లేదు. హైబ్రిడైజేషన్ సేమ్ వస్తే నెంబర్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ చూస్తారు. నెంబర్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వేరియేషన్ ఉంటే రిమైనింగ్ చూడక్కర్లేదు. అక్కడ అది కూడా సేమ్ ఉంటే సెంట్రల్ ఆటమ్ తాలూకా ఎలక్ట్రాన్ నెగటివిటీ చూస్తారు. సెంట్రల్ ఆటమ్ ఎలక్ట్రాన్ నెగటివిటీ డిక్రీజ్ అయిందనుకోండి, బాండ్ యాంగిల్ డిక్రీజ్ అవుతుంది. అది కూడా సేమ్ అయిపోతే ఎలక్ట్రాన్ నెగటివిటీ ఆఫ్ సరౌండింగ్ ఆటమ్స్ అనేవి ఇంక్రీజ్ అయితే బాండ్ యాంగిల్ అనేది ఏమవుతుంది అంటే డిక్రీజ్ అవుతుంది. ఇది మనకున్న. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎగ్జాంపుల్స్ని డిస్కస్ చేద్దాం. ఒక ఫస్ట్ ఎగ్జాంపుల్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఒక ఫస్ట్ ఎగ్జాంపుల్ మనం డిస్కస్ చేస్తే ఏమొస్తుందంటే నేను ఇస్తున్నాను NO2 ప్లస్ అలానే NO3 మైనస్. ఫస్ట్ మనం ఏం చూడమని చెప్పాము, హైబ్రిడైజేషన్ చూడాలి. హైబ్రిడైజేషన్ ఎలా కనుక్కోవాలి? హైబ్రిడైజేషన్ కనుక్కోవాలంటే సెంట్రల్ ఆటమ్ కావాలి. ఇందులో సెంట్రల్ ఆటమ్ ఏది? నైట్రోజన్ ఏ గ్రూప్ ఎలిమెంట్? 15th గ్రూప్ ఎలిమెంట్. అంటే నైట్రోజన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 5 ఎలక్ట్రాన్స్లో ఒక ఎలక్ట్రాన్ ప్లస్ ఉంది కాబట్టి -1 ఎలక్ట్రాన్. అంటే టోటల్గా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకేనా? 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 4 ఎలక్ట్రాన్స్లో ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? 2. ఒక ఆక్సిజన్ ఆటమ్ 2 ఎలక్ట్రాన్స్తో బాండింగ్ అవుతుంది. సెకండ్ ఆక్సిజన్ ఆటమ్ 2 ఎలక్ట్రాన్స్తో బాండ్ అవుతుంది. ఒక ఆక్సిజన్ 2 ఎలక్ట్రాన్స్తో బాండ్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటి అంటే ఒకటి సిగ్మా, ఒకటి పై. అంటే ఇక్కడ ఒక సిగ్మా, ఒకటి పై. నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఎన్ని వచ్చాయి? 2. నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ 2 వచ్చాయి. తర్వాత ఎటువంటి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా లేవు కాబట్టి 2 ఫైనల్గా తీసుకొని ఒక s ఆర్బిటాలు, ఒక p ఆర్బిటాల్, sp హైబ్రిడైజేషన్ అవుతుంది. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి హైబ్రిడైజేషన్ని. తర్వాత ఇందులో ఒక హైబ్రిడైజేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏంటి హైబ్రిడైజేషన్ అంటే సెంట్రల్ ఆటమ్ ఇక్కడ కూడా ఏంటి అంటే నైట్రోజన్ అవుతుంది. నైట్రోజన్ ఇక్కడ ఏంటంటే 15th గ్రూప్ ఎలిమెంట్. అంటే 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. తర్వాత ఒక -1 ఉంది కాబట్టి ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేసింది. టోటల్గా ఉన్న ఎలక్ట్రాన్స్ ఏంటంటే 6 ఎలక్ట్రాన్స్ ఎలా ఉంటాయంటే చూడండి, 1 2 3 తర్వాత 4 5 6. ఈ 6లో 3 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి. ఒక ఆక్సిజన్ ఆటమ్ 2 ఎలక్ట్రాన్స్, సెకండ్ ఆక్సిజన్ ఆటము, థర్డ్ ఆక్సిజన్ ఆటమ్. అంటే ఒక ఆక్సిజన్ ఆటమ్ 2 బాండ్స్ ఫామ్ చేస్తుందంటే ఒకటి పై, ఒకటి సిగ్మా. అంటే ఇక్కడ ఏంటి 3 సిగ్మా బాండ్స్ ఉన్నాయి. 3 సిగ్మా బాండ్స్ ఉన్నాయి కాబట్టి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏం లేవు కాబట్టి ఒక s ఆర్బిటాలు, 2 p ఆర్బిటాల్స్. అంటే దీని తాలూకు హైబ్రిడైజేషన్ sp2, దీని తాలూకు హైబ్రిడైజేషన్ sp.
మనం ఇంతకుముందు చెప్పినట్టు హైబ్రిడైజేషన్ డిఫరెంట్ వచ్చేసింది కాబట్టి హైయెస్ట్ హైబ్రిడైజేషన్ ఎస్పీ హైబ్రిడైజేషన్లో ఎస్ క్యారెక్టర్ హైయెస్ట్ ఉంది కాబట్టి బాండ్ యాంగిల్ దేనికి ఎక్కువ ఉంటుందంటే ఎస్పీ హైబ్రిడైజేషన్. అంటే బాండ్ యాంగిల్ దేనికి అల్టిమేట్గా ఎక్కువ ఉంటుంది అంటే NO2 ప్లస్ అంటే దీనికి NO2 ప్లస్ ఇస్ గ్రేటర్ దాన్ NO3 మైనస్. ఓకేనండి, అంటే దీనికి ఎక్కువ ఉంటుంది, NO2 ప్లస్కి బాండ్ యాంగిల్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా మనం హైబ్రిడైజేషన్ చూస్తాము. ఇంకా ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సెకండ్ ఎగ్జాంపుల్ ఇస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీథేన్, ఆ తర్వాత NH3, తర్వాత H2O. ఇక్కడ కూడా సెంట్రల్ ఆటమ్ తాలూకు చూసుకోండి. సెంట్రల్ ఆటమ్ కార్బన్లో 14th గ్రూప్ ఎలిమెంట్ కాబట్టి 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ప్లస్ మైనస్ లేవు కాబట్టి 4 ఎలక్ట్రాన్సే. ఈ 4 ఎలక్ట్రాన్స్ 4 హైడ్రోజన్స్తో బాండ్ ఫామ్ చేసేస్తాయి. అంటే 4 హైడ్రోజన్స్తో బాండ్స్ ఫామ్ చేస్తాయి కాబట్టి ఒక హైడ్రోజన్తో ఒక సిగ్మా బాండ్, 4 హైడ్రోజన్స్తో 4 సిగ్మా బాండ్స్ కాబట్టి టోటల్ 4 అవుతుంది. అంటే 1 s ఆర్బిటాలు 3 p ఆర్బిటాల్స్, sp3 హైబ్రిడైజేషన్ అవుతుంది. ఇక్కడ నో లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. NH3 అమ్మోనియా చూసుకుంటే అమ్మోనియాలో కూడా 15th గ్రూప్ ఎలిమెంట్, అందులో 5 ఉంటాయి ఎలక్ట్రాన్స్. ఈ 5 ఎలక్ట్రాన్స్లో 3 హైడ్రోజన్స్ సిగ్మా బాండ్స్ ఫామ్ చేస్తాయి. అంటే 3 హైడ్రోజన్స్ సిగ్మా బాండ్స్ 3 ఫామ్ చేస్తాయి. అలానే ఒక 3 ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అయిపోయి అందులో ఒక 2 ఎలక్ట్రాన్స్ రిమైనింగ్ ఉంటాయి. ఆ 2 ఎలక్ట్రాన్స్ 1 పెయిర్గా ఉంటుంది. 3 సిగ్మా బాండ్స్ 1 పెయిర్, అంటే టోటల్ 4. 3 సిగ్మా బాండ్స్ 1 పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఇదేంటంటే 1 పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ కాబట్టి 4 అవుతుంది. అంటే ఒక s ఆర్బిటాలు 3 p ఆర్బిటాల్స్, sp3నే. H2O చూడండి, H2O సెంట్రల్ ఆటమ్ ఆక్సిజన్ చూసుకున్నా కూడా 16th గ్రూప్ ఎలిమెంట్ కాబట్టి 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 6 ఎలక్ట్రాన్స్లో 2 హైడ్రోజన్ సరౌండింగ్లో ఉన్నాయి కాబట్టి మనకి 2 సిగ్మా బాండ్స్ ఫామ్ చేస్తాయి. మిగిలిన ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి అంటే 4, అంటే 2 సిగ్మా బాండ్స్ ఫామ్ చేస్తుంది. ప్లస్ 4 ఎలక్ట్రాన్స్ అనేవి 2 పెయిర్స్గా ఎగ్జిస్ట్ అవుతాయి. అంటే 2 సిగ్మా బాండ్స్ 2 పెయిర్స్, అంటే టోటల్ 4 వచ్చిందంటే మరలా 1 s ఆర్బిటాలు 3 p ఆర్బిటాల్స్. ఇది 3 కూడా సేమ్ హైబ్రిడైజేషన్స్ ఉన్నాయి, sp3. మరి అలాంటప్పుడు మనం ఏం చూడాలి అంటే ఇక్కడ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 0, ఇక్కడ 1 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంది, 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంది. మనం చెప్పినట్టు లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అయ్యింది అనుకోండి, బాండ్ యాంగిల్ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. ఓకేనా, అంటే ఇప్పుడు మీథేన్లో లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లేదు, హైయెస్ట్ బాండ్ యాంగిల్ ఉంటుంది. తర్వాత అమ్మోనియాలో ఒకటే ఉంది, వాటర్లో 2 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వాటర్లో ఆక్సిజన్ చుట్టూ 2 ఉన్నాయి కాబట్టి లెస్ బాండ్ యాంగిల్. అమ్మోనియాలో నైట్రోజన్ మీద 1 ఉంది కాబట్టి ఇంటర్మీడియట్. మీథేన్లో ఎటువంటి బాండ్ యాంగిల్స్ లేవు కాబట్టి హై బాండ్ యాంగిల్ అవుతుంది. చాలా సింపుల్గా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసేవచ్చు. ఫస్ట్ ఇచ్చిన ఎగ్జాంపుల్ హైబ్రిడైజేషన్ డిఫరెంట్ ఉంది కాబట్టి అక్కడే తేల్చేస్తాం. ఇక్కడ హైబ్రిడైజేషన్ సేమ్ ఉంది కాబట్టి సెకండ్ ఇచ్చిన ఎగ్జాంపుల్లో మనం ఏం చూసుకోవాల్సి వచ్చింది అంటే లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని మనము అబ్జర్వ్ చేయాల్సి వచ్చింది. ఓకేనా, ఓకే. అయితే ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను, థర్డ్ ఎగ్జాంపుల్. ఒకసారి ఆ థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. ఇంతకుముందు ఇచ్చినలానే ఉంటుంది, NO2 ప్లస్ NO2 మైనస్. ఫస్ట్ ఏదైనా కూడా హైబ్రిడైజేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇందులో సెంట్రల్ ఆటమ్ ఏది అంటే నైట్రోజన్ ఏ గ్రూప్ ఎలిమెంట్ అంటే 15th గ్రూప్ అంటే 5 ఎలక్ట్రాన్స్లో ప్లస్ ఉంది కాబట్టి -1 ఉన్న ఎలక్ట్రాన్స్ ఏంటంటే 4. 4లో ఒక ఆక్సిజన్ 2 ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అవుతుంది. 2 ఆక్సిజన్ ఆటమ్స్ కూడా ఎన్ని ఎలక్ట్రాన్స్ కన్జ్యూమ్ చేసేస్తాయి అంటే 4 ఎలక్ట్రాన్స్ కూడా కన్జ్యూమ్ చేసేస్తాయి. 4 ఎలక్ట్రాన్స్ని 2 ఆక్సిజన్ ఆటమ్ కన్జ్యూమ్ చేసేస్తాయి. అంటే 4 ఎలక్ట్రాన్స్ని 2 ఆక్సిజన్ ఆటమ్ కన్జ్యూమ్ చేస్తున్నాయి అంటే ఒక ఆక్సిజన్ ఆటమ్ ఒక సిగ్మా బాండ్ ఒక పై బాండ్, 2 ఆక్సిజన్ ఆటమ్స్ కాబట్టి 2 సిగ్మా బాండ్స్. ఏమైనా లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయా అంటే ఏమీ లేవు, 0. అంటే ఇక్కడ 2 వచ్చింది కాబట్టి అల్టిమేట్గా s ఆర్బిటాలు p ఆర్బిటాల్ అంతే. ఓకే, ఇది ఉంచండి. ఇక్కడ NO2 ఫైండ్ అవుట్ చేయండి. ఇందులో కూడా నైట్రోజన్ సెంట్రల్ ఆటమ్, ఇది ఎక్కడ అంటే 5 ఎలక్ట్రాన్సే ఉంటుంది. దీని మీద ఎటువంటి ఛార్జెస్ లేవు కాబట్టి 5 ఎలక్ట్రాన్సే ఉంటాయి. ఈ 5 ఎలక్ట్రాన్స్లో చూసుకోండి, ఈ 5 ఎలక్ట్రాన్స్లో ఆక్సిజన్ ఎన్ని ఎలక్ట్రాన్స్ని ఈక్వల్ చేస్తాయి అంటే ఇందులో 2 ఆక్సిజన్ ఆటమ్స్ అనేవి మనకి 4 ఎలక్ట్రాన్స్ని కన్జ్యూమ్ చేసేస్తాయి.
ఓకేనా. అంటే ఈ 2 ఆక్సిజన్ 4 ఎలక్ట్రాన్స్ కన్జ్యూమ్ చేస్తాయి. అలాంటప్పుడు 2 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి 2 సిగ్మా బాండ్స్ ఉంటాయి. లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయితే లేవు, కానీ సింగిల్ పెయిర్ లేదు, కానీ ఒక ఎలక్ట్రాన్ అనేది ఉంటుంది. ఒకసారి చూసుకోండి, మన హైబ్రిడైజేషన్ కౌంట్ చేసేటప్పుడు మాత్రం పెయిర్ కౌంట్ చేస్తాము, కానీ ఒక సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది, ఎందుకంటే 5లో 4 కన్జ్యూమ్ అయ్యాయి. ఓకేనా. 2 సిగ్మా బాండ్స్ ఫామ్ చేస్తుంది. 0 పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్. పెయిర్ అంటే 2 ఎలక్ట్రాన్స్ ఉంటేనే పెయిర్ అంటాము. హైబ్రిడైజేషన్లో 0 పెయిర్ కౌంట్ చేస్తారు, కానీ ఇక్కడ సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది. ఎందుకో చెప్తాను తర్వాత చూడండి. ఆ తర్వాత 2 సిగ్మా బాండ్సే ఉన్నాయి కాబట్టి లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి 2 వస్తుంది కాబట్టి SP హైబ్రిడైజేషన్. ఓకే. NO2 మైనస్ ఒకసారి చూడండి, ఇది కూడా నైట్రోజన్ సెంట్రల్ ఆటము. ఈ నైట్రోజన్ అనేది 5 ఎలక్ట్రాన్స్ ఉంటుంది, ప్లస్ పైన మైనస్ ఛార్జ్ ఉంది కాబట్టి +1 వస్తుంది. టోటల్ ఉన్న ఎలక్ట్రాన్స్ ఏంటంటే 6. ఈ 6 ఎలక్ట్రాన్స్లో 2 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి. ఈ 2 ఆక్సిజన్ ఆటమ్స్ ఎన్ని ఎలక్ట్రాన్స్ని కన్జ్యూమ్ చేస్తాయి అంటే 4 ఎలక్ట్రాన్స్. 2 ఆక్సిజన్ ఆటమ్స్ కాబట్టి 2 సిగ్మా బాండ్స్ ప్లస్ 4 ఎలక్ట్రాన్స్ అయిపోతే ఇంకా 2 ఎలక్ట్రాన్స్ మిగులుతుంది కాబట్టి అది 1 పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. 2 సిగ్మా 1 పెయిర్ అంటే టోటల్ 3, అంటే 1 s ఆర్బిటాలు, ఒక 2 p ఆర్బిటాల్స్. ఓకేనా. ఇక్కడ మనకు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే SP హైబ్రిడైజేషన్ NO2 ప్లస్, SP హైబ్రిడైజేషన్ NO2, sp2 హైబ్రిడైజేషన్ NO2 మైనస్. అంటే కంపల్సరీ NO2 మైనస్ అనేది లెస్ బాండ్ యాంగిల్ ఉంటుంది. ఆ మూడిట్లో ఎలా ఉంటుంది బాండ్ యాంగిల్ లెస్ ఉంటుంది. ఎందుకు అంటే హైబ్రిడైజేషన్ పరంగా చూసుకుంటే sp2 లెస్, sp2కి తక్కువ ఉంటుంది కాబట్టి లెస్ బాండ్ యాంగిల్ NO2 మైనస్కి ఉంటుందని ఫిక్స్ అయిపోవచ్చు. అండ్ ఈ రిమైనింగ్ ఒకసారి చూసుకోండి, ఇందులో SPనే, ఇక్కడ కూడా SPనే. మరి రెండు కూడా సేమ్ SP హైబ్రిడైజేషన్ ఉండేటప్పుడు ఇక్కడ మనం ఎలా చూస్తారంటే NO2 ప్లస్లో ఎటువంటి లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లేవు. NO2లో లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లేదు, కానీ ఒక ఎలక్ట్రాన్ ఉంది. మరి ఆ ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి అది రెపల్షన్స్లోకి ఇన్వాల్వ్ అయ్యి బాండ్ యాంగిల్ మనకి డిక్రీజ్ చేస్తుంది. అంటే ఈ రెండిట్లో చూసుకుంటే NO2 ప్లస్ హయ్యర్ బాండ్ యాంగిల్ ఉంటుంది, NO2 మైనస్లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. ఇందులో SP హైబ్రిడైజేషన్ అయినప్పటికీ ఒక ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి రెపల్షన్స్ చూపిస్తాయి. అండ్ NO2 మైనస్ అనేది sp2. అంటే నేను ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటి అంటే 2 ఫ్యాక్టర్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్. ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఓన్లీ హైబ్రిడైజేషన్ డిఫరెంట్ వచ్చింది, ఇచ్చేసాం. సెకండ్ ఎగ్జాంపుల్ హైబ్రిడైజేషన్ సేమ్ వచ్చింది కాబట్టి నెంబర్ ఆఫ్ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్కి వచ్చాం. థర్డ్ ఎగ్జాంపుల్లో రెండింటికి కాంబినేషన్ ఇచ్చాను. క్లియర్ అండి. ఓకేనా. ఓకే. అయితే ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఫోర్త్ ఎగ్జాంపుల్లో ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ఏంటంటే అమ్మోనియా, తర్వాత H2O, H2S, తర్వాత PH3. ఫస్ట్ హైబ్రిడైజేషన్స్ని ఫైండ్ అవుట్ చేసేయండి. కావాల్సింది ఆర్డర్ అవసరం లేదండి, హైయెస్ట్ చూసుకోండి, హైయెస్ట్ బాండ్ యాంగిల్. ఏది కావాలండి? హైయెస్ట్ బాండ్ యాంగిల్. అమ్మోనియా, నైట్రోజన్ ఏ గ్రూప్ అండి? 15th గ్రూప్ కాబట్టి 5 ఎలక్ట్రాన్స్, పైన ఎటువంటి చార్జెస్ లేవు కాబట్టి 5 ఎలక్ట్రాన్సే. అందులో 3 హైడ్రోజన్ ఆటమ్స్ ఉంటాయి. 3 హైడ్రోజన్ ఆటమ్స్ కూడా 3 ఎలక్ట్రాన్స్ని కన్జ్యూమ్ చేసేస్తాయి. మనకి మిగిలింది 2 ఎలక్ట్రాన్స్, అంటే 1 ఎలక్ట్రాన్. అంటే 3 ఎలక్ట్రాన్స్ కన్జ్యూమ్ చేసి 3 హైడ్రోజన్స్ కాబట్టి 3 సిగ్మా బాండ్స్ ప్లస్ 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి 1 పెయిర్, అంటే 3 + 1 4, అంటే SP3 హైబ్రిడైజేషన్. H2O సెంట్రల్ ఆటమ్ ఆక్సిజన్ 16th గ్రూప్ ఎలిమెంట్ కాబట్టి 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. చార్జ్ ఏం లేవు కాబట్టి సేమే. ఈ ఆక్సిజన్ చుట్టూ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. 2 హైడ్రోజన్స్ ఎన్ని ఎలక్ట్రాన్స్ అంటే 2 ఎలక్ట్రాన్సే. అట్ ద సేమ్ టైం 2 సిగ్మా బాండ్స్. 2 ఎలక్ట్రాన్స్ కన్జ్యూమ్ అయిపోయి, ఓకేనా. 2 ఎలక్ట్రాన్స్ కన్జ్యూమ్ అయిపోయాయి కాబట్టి మనకి 2 సిగ్మా బాండ్స్ ప్లస్ 4 ఉంటాయి కాబట్టి 4 అంటే 2 పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. 2 + 2 4 అంటే ఇక్కడ కూడా SP3 హైబ్రిడైజేషన్. ఓకేనండి, చూసుకోండి. తర్వాత H2Sకి రండి ఒకసారి. H2Sలో సెంట్రల్ ఆటమ్ సల్ఫరు, ఇది కూడా సేమ్ అండి. H2S H2O రెండు ఒకేలా ఉన్నాయి, ఎందుకంటే రెండు సేమ్ గ్రూపే. అండ్ ఇక్కడ కూడా వచ్చే హైబ్రిడైజేషన్ SP3 వస్తుంది. ఇందులో కూడా ఏంటి అంటే 2 సిగ్మా బాండ్స్ ప్లస్ 2 పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. NH3 PH3 ఒకేలా ఉన్నాయి, ఒకే గ్రూప్ ఎలిమెంట్స్. ఇక్కడ కూడా SP3 హైబ్రిడైజేషనే వస్తుంది. అయితే 3 సిగ్మా బాండ్స్ ప్లస్ 1 పెయిర్.
ఒకసారి చూద్దాం. హైబ్రిడైజేషన్స్ చూసుకుంటే అన్నింటికి sp3 కాబట్టి మనం ఇందులో హైబ్రిడైజేషన్ ప్రకారం చెప్పలేము. సెకండ్ పాయింట్, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ చూసుకోండి. లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్లో మనకి ఇక్కడ కావాల్సిన ఆన్సర్ ఏంటి అంటే హైయెస్ట్ బాండ్ యాంగిల్ కావాలి. ఇక్కడ లోన్ పేర్స్ చూసుకుంటే H2Oలో 2 లోన్ పేర్స్ ఉన్నది, H2Sలో 2 లోన్ పేర్స్ ఉన్నాయి. లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటే బాండ్ యాంగిల్ ఎలా ఉంటుందంటే ఈ రెండిట్లో లెస్ ఉంటుంది, మనం చూడక్కర్లేదు. ఇప్పుడు NH3ని PH3ని చూసుకుంటే సరిపోతుంది. NH3PH3లో sp3 హైబ్రిడైజేషన్ ఉంది, ఆ తర్వాత 1 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ కూడా 1 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంది. ఇప్పుడు హైబ్రిడైజేషన్ సేమ్, నెంబర్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ సేమ్. ఇప్పుడు సెంట్రల్ ఆటమ్కి చూస్తారు. సెంట్రల్ ఆటమ్ తాలూకా బాండ్ యాంగిల్ సెంట్రల్ ఆటమ్ ఎలక్ట్రాన్ నెగటివిటీ డిక్రీజ్ అయితే బాండ్ యాంగిల్ డిక్రీజ్ అవుతుంది. వీటిలో లెస్ ఎలక్ట్రాన్ నెగటివిటీ ఏది అంటే నైట్రోజన్ పాస్పరస్ గ్రూప్లో ఉంటే టాప్ టు బాటమ్ ఎలక్ట్రాన్ నెగటివిటీ డిక్రీజ్ అవుతుంది. అంటే లెస్ ఎలక్ట్రాన్ నెగటివిటీ పాస్పరస్ కాబట్టి లెస్ బాండ్ యాంగిల్ ఉంటుంది. అంటే హైయెస్ట్ బాండ్ యాంగిల్ దేనికి ఉంటుంది అంటే అమ్మోనియాకి హైయెస్ట్ బాండ్ యాంగిల్ ఉంటుంది. కాన్సెప్ట్ అర్థమైందా? అమ్మోనియా హ్యావ్ ద హైయెస్ట్ బాండ్ యాంగిల్. ఓకేనండి. అంటే ఇక్కడ మనకి అమ్మోనియాకి తర్వాత PH3 ఈ రెండిట్లో హైబ్రిడైజేషన్ sp3ని 1 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాను 1 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రానే. కానీ ఇక్కడ ఏంటంటే లెస్ ఎలక్ట్రాన్ నెగటివిటీ పాస్పరస్ ఉంటుంది కాబట్టి లెస్ బాండ్ యాంగిల్, కాబట్టి అమ్మోనియా మోర్ బాండ్ యాంగిల్ అనేది ఉంటుంది. క్లియరా? అంటే ఇప్పుడు నేను థర్డ్ పాయింట్ కూడా డిస్కస్ చేసేసాను. ఇప్పుడు లాస్ట్ పాయింట్ అనేది ఒకటి డిస్కస్ చేద్దాం. ఫిఫ్త్ పాయింట్ ఒకటి, OF2 OCl2. ఇక్కడ చూసుకుంటే OF2 OCl2 ఇక్కడ సెంట్రల్ ఆటమ్ O అంటే 16th గ్రూప్ ఎలిమెంట్ ఆక్సిజన్ 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇందులో టూ ఫ్లోరిన్ ఆటమ్ సరౌండింగ్లో ఉన్నాయి కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ కన్జ్యూమ్ చేస్తుంది, అంటే 2 సిగ్మా బాండ్స్. 2 సిగ్మా బాండ్స్ వచ్చేసింది ప్లస్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్ని 2 ఎలక్ట్రాన్స్ కన్జ్యూమ్ అయ్యాయి కాబట్టి ఇక్కడ 4 ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏంటి అంటే 2 పేర్స్. సిగ్మా 2 + 2 అంటే 4 అంటే sp3 హైబ్రిడైజేషన్ వచ్చేసింది. sp3 హైబ్రిడైజేషన్ 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ కూడా సేమ్ అట్లానే ఉంటుంది. 6 ఎలక్ట్రాన్స్, అందులో 2 క్లోరిన్ ఆటమ్స్, అవి 2 ఎలక్ట్రాన్స్ని కన్జ్యూమ్ చేస్తాయి. తర్వాత అందులో 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి 2 సిగ్మా బాండ్స్ ప్లస్ 4 ఎలక్ట్రాన్స్ మిగులుతాయి కాబట్టి 2 పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ కూడా sp3ని హైబ్రిడైజేషన్ సేమ్, 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ సేమ్. నెక్స్ట్ ఇంకోటి హైబ్రిడైజేషన్ సేమ్ అయిపోయింది, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ సేమ్ అయిపోయింది. థర్డ్ పాయింట్ ఏంటంటే సెంట్రల్ ఆటమ్ కూడా సేమ్ అయినాయి. ఇప్పుడు ఏంటి సరౌండింగ్ ఆటమ్స్ ఎలక్ట్రాన్ నెగటివిటీ డిక్రీజ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? ఎలక్ట్రాన్ నెగటివిటీ డిక్రీజ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. బాండ్ లెస్ ఎలక్ట్రాన్ నెగటివిటీ ఉంటే హై బాండ్ యాంగిల్ ఉంటుంది. ఈ రెండిట్లో క్లోరిన్ చూసుకుంటే లెస్ ఎలక్ట్రాన్ నెగటివిటీ దేనికి ఎక్కువ ఉంది అంటే క్లోరిన్కి లెస్ ఎలక్ట్రాన్ నెగటివిటీ ఉంటుంది కాబట్టి ఇది. ఓకేనా? క్లియర్ అండి. ఇవి మనము బాండ్ యాంగిల్ని కంపేర్ చేసుకునే విధానం. ఓకేనా? అయితే ఇందులో ఒకవేళ OH2 ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు కూడా ఆన్సర్ OCl2నే అవుతుంది. అయితే ఇక్కడ కూడా ఏంటి అంటే sp3నే 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అయితే మనకి ఎలక్ట్రాన్ నెగటివిటీ లెస్ ఉంటే హై బాండ్ యాంగిల్, కానీ ఇక్కడ OH2 అనేది లెస్. కంపారిటివ్లీ క్లోరిన్ హైడ్రోజన్కి లెస్సే ఉంటుంది. చూసుకుంటే ఇక్కడ నేను కంపేర్ చేస్తున్నాను OCl2 OH2. ఇక్కడ అన్నీ సేమ్ ఉంటాయి. sp3 ఉంటుంది, 2 లోన్ పేర్స్ ఉంటాయి. అయితే ఇక్కడ హైయెస్ట్ ఎలక్ట్రాన్ నెగటివిటీ అనేది క్లోరిన్కి ఉంటుంది. ఆ పరంగా చూస్తే హైయెస్ట్ బాండ్ యాంగిల్ OH2కి ఉండాలి, కానీ ఇక్కడ హైయెస్ట్ బాండ్ యాంగిల్ OCl2. ఇక్కడ ఎందుకంటే ఈ OCl2 అనేది అందులో ఉన్న లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి డిఆర్బిటాల్స్, క్లోరిన్లో డిఆర్బిటాల్స్. ఒకసారి మనం ఇంకొక ఎగ్జాంపుల్ కాకుండా మామూలుగాను OCl2 OH2 ఇందులో sp3 హైబ్రిడైజేషనే ఉంటుంది, ఇక్కడ sp3నే ఉంటుంది, ఇక్కడ 2 లోన్ పేర్సే ఉంటాయి, ఇక్కడ 2 పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్సే ఉంటాయి. మరి ఇక్కడ పరిస్థితి ఏంటి అంటే సెంట్రల్ ఆటమ్ కూడా సేమ్ ఉంటుంది అండ్ సరౌండింగ్ ఆటమ్స్లో
లెస్ ఎలక్ట్రాన్ నెగటివిటీ ఏదైతే ఉంటుందో దానికి హై బాండ్ యాంగిల్ ఉండాలి. ఆ రూల్ చూసుకుంటే హైడ్రోజన్ లెస్ ఎలక్ట్రాన్ నెగటివిటీ, కానీ ఇక్కడ హై బాండ్ యాంగిల్ దేనికి ఉంటుందని దీనికి. ఎందుకంటే క్లోరిన్లో డి ఆర్బిటాల్స్ ఉండడం వల్ల ఆక్సిజన్ మీద ఉన్న లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి అంటే క్లోరిన్తో మనకి పై బాండ్ ఫామ్ చేస్తాయి. ఇక్కడ ఈ పై బాండ్ ఫామ్ చేయటం వలన అంటే ఇలా కూడా ఎగ్జిస్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి బాండ్ యాంగిల్ అనేది ఎక్కువ ఉండడానికి ప్రయారిటీ చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ బాండింగ్ పేర్ రెపల్షన్స్ అనేవి ఎక్కువ ఫామ్ అవుతాయి. సింపుల్గా ఆక్సిజన్ మీద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడ 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పై బాండింగ్లో ఇన్వాల్వ్ అయిపోతాయి. కానీ OH2లో ఉన్న 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అటువంటి బాండ్ యాంగిల్స్ని అంటే అలాంటి పై బాండ్ ఫార్మేషన్స్ని చూపించవు. కాబట్టి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రిమైన్స్ కాన్స్టెంట్గా ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్న లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పై బాండ్స్ను ఫామ్ చేస్తాయి కాబట్టి హైయెస్ట్ బాండ్ యాంగిల్ అనేది చూపిస్తుంది. ఓకేనండి, ఇది బాండ్ యాంగిల్ని ఐడెంటిఫై చేసే కాన్సెప్ట్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.